హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. రచయితలు ఎటువంటి అభ్యంతరాలు పెట్టని చాలా ఓల్డ్ స్టోరీస్ తీసుకొని చదివి మీకు వినిపిస్తున్నాను. హలో మ్యామ్, స్టోరీ అయితే చాలా బాగుంది. మీరు ఈ కథ చదవడానికి ఎటువంటి అభ్యంతరాలు పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. స్టోరీ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇక స్టోరీలోకి వచ్చేస్తే, అత్తయ్య ఆదిత్య గారు ఎక్కడ అడిగింది కంగారుగా. ఏదో మీటింగ్ ఉందని వెళ్ళాడు. మీటింగ్ అని వెంటనే వచ్చేస్తా అన్నాడు. నువ్వు వెళ్ళి బ్రష్ చేసుకో, అసలు రాత్రి కూడా ఏం తినలేదు అంది ఉమా. మేఘన ఏం మాట్లాడలేక వెళ్ళి బ్రష్ చేసుకుని బయటికి వచ్చింది. అప్పటికే శివాజీ గారు లంచ్కి ఇంటికి కూడా వచ్చేశారు. మేఘన ఎవరి వైపు సూటిగా చూడలేకపోతుంది. మేఘన ఇదిగో తిను. ప్లేట్ తీసి మేఘనకి ఇచ్చింది ఉమా. మేఘనకి ఏడుపు ఆగట్లేదు ఎందుకో. అత్తయ్య, నిజంగా ఆ లెటర్కి నాకు ఏ సంబంధం లేదు అత్తయ్య అంది ఏడుస్తూ. ఏంటి మేఘన అలా చూస్తున్నావు? భోజనం చెయ్యి అంది ఉమా. ఉమా అలా అనేసరికి అప్పటి వరకు మేఘన కళ్ళల్లో ఉగ్గబట్టిన ఉంచుని నీళ్లు ఒక్కసారిగా జలపాతంలాగా బయటికి వచ్చేసాయి. అత్తయ్య, నిజంగా నాకు ఏం తప్పు తెలియదు అత్తయ్య అంది ఏడుస్తూనే. చిచి పిచ్చి పిల్ల, ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? అసలు మగపిల్లలు ఇలానే చేస్తారు. మేఘన అవన్నీ పట్టించుకోకూడదు. అమ్మ, రేపు కాలేజీకి వెళ్తావు కదా, అప్పుడు ఆ అబ్బాయికి చెప్పు నాకు పెళ్ళయింది అని అంది ఉమా. మరి ఆవిడికి మొత్తం విషయం ఇంకా తెలియదు కదా. మేఘన ఇలాంటివి అన్నీ అసలు పట్టించుకోకూడదు తల్లి, మగపిల్లలు ఇలానే చేస్తారు. ఒకసారి అలాగే ఆదిత్య 10th క్లాస్లో ఒక అమ్మాయికి లవ్ లెటర్ రాస్తే అప్పుడు ఆ అమ్మాయి ఏకంగా తన ఫ్రెండ్స్ని తీసుకుని ఇంటికే వచ్చేసింది. వాళ్ళకి సర్ది చెప్పి పంపించేసరికి మా తల ప్రాణం తోక్కొచ్చేసింది అనుకో అన్నారు శివాజీ గారు. అప్పుడు మేఘన కళ్ళు తుడుచుకొని, మావయ్య మీరు నా కోసం అబద్ధం చెప్తున్నారు కదూ, ఆదిత్య గారు అసలు అలా చెయ్యరు అంది మేఘన. మొగుడిని బాగానే వెనకేసుకొస్తున్నావు, కానీ అసలు మీ ఆయన చిన్నప్పుడు ఎంత అల్లరి చేసేవాడో తెలుసా? ఒక్కచోట కుదురుగా కూర్చోకుండా అటు పరిగెట్టి ఇటు పరిగెడుతూ నా చేత గుంజులు తీయించేసేవాడు. పైగా అప్పుడు ఆదిత్య వాళ్ళ నానమ్మ ఒక్కడే మనవుడని ఇంకా గారాబం చేసేదేమో, అది ఇంకా ఆసరాగా తీసుకొని ఇంకా ఎక్కువ అల్లరి చేసేవాడు. ఇలా ఉమా ఆదిత్య గురించి చెప్తుంటే మేఘన ఆదిత్య అల్లరి పనులు తలుచుకొని మురిసిపోతుంది. అంత అల్లరి చేసేవాడు, అలాగే బాగా చదువుకునేవాడు కూడా. కానీ ఇంటర్లోకి వచ్చేసరికి వాడి చదువు అటకెక్కేసింది. ఫ్రెండ్స్ అంతా వాళ్ళతో తిరిగి మెడిసిన్లో సీట్ సంపాదించలేకపోయాడు. వాడి సరదాలకి వాడు ఏమీ కోల్పోతున్నాడో తెలుసుకునేలేపే అంతా జరిగిపోయింది. అప్పటికి వాడు తప్పు తెలుసుకున్నాడు కదా అని వాడిని లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోమంటే, నాకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదమ్మా, నేను ఫార్మసీ చదువుతాను అన్నాడు. ఏదో ఎప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టనట్టు అంటూ శ్రద్ధగా చెప్తుంది ఉమా. అంతే శ్రద్ధగా వింటుంది మేఘన కూడా. ఉమా, నీ కొడుకు చేసిన పనులన్నీ ఒకరోజు ఖాళీగా ఉన్నప్పుడు మేఘన చెప్పొచ్చు, కానీ ముందు మేఘనని భోజనం చేయనివ్వు అన్నారు శివాజీ గారు. లేదు మావయ్య, నేను ఆదిత్య గారు వచ్చాక తింటాలే అంది మేఘన. అదేంటి మేఘన, వాడు ఎప్పుడు వస్తాడు ఏంటో, పైగా నువ్వు రాత్రి నుంచి కూడా ఏం తెలియలేదు కదా అన్నారు శివాజీ గారు. తను ఆదిత్య వచ్చాక తింటానంటుంది కదా, మధ్యలో మీకేంటి అని ఉమా గదమాయించేసరికి శివాజీ గారు సైలెంట్గా భోజనం చేశారు. మేఘన మాత్రం భోజనం చేయకుండా ఆదిత్య కోసం వెయిట్ చేస్తుంది. గంట గడిచింది, 2 గంటలు గడిచాయి. అప్పటికి శివాజీ గారు ఒక కునుకు తీసి తిరిగి ఆఫీస్కి బయలుదేరారు. అయినా కూడా ఆదిత్య రాలేదు. ఇంకా మేఘనకేమో కడుపులో ఎలుకలు తిరగటం మొదలుపెట్టేశాయి. ఆదిత్య ఇంటికి 4 అవుతూ ఉండగా వచ్చాడు. ఆదిత్య గారు, ఏంటి ఇంత లేటుగా వచ్చారు? లోపలికి వస్తున్న ఆదిత్యని అడిగింది మేఘన. మీటింగ్ ఎప్పుడు అయింది మేఘన? నేను లంచ్ కూడా చేశానులే తీరిగ్గా చెప్పాడు ఆదిత్య. లంచ్ చేశారా? నేను మీరు వస్తారని లంచ్ చేయకుండా వెయిట్ చేస్తున్నా, మీరేమో లంచ్ చేసేసి వచ్చారా అంది మేఘన గొంతు శృతి పెంచి. ఏంటి ఇప్పటి వరకు నువ్వు లంచ్ చేయలేదా? అయినా నా కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నావు? నేనేమైనా నీకు చెప్పానా వెయిట్ చేయమని అన్నాడు ఆదిత్య. మీకోసం వెయిట్ చేస్తూ కూడా నన్నే తిడతారేంటి? లేటుగా వచ్చింది మీరు కాబట్టి నేను మీకు ఇప్పుడు ఒక పనిష్మెంట్ ఇస్తాను అంది మేఘన. ఏంటి పనిష్మెంటా అన్నాడు ఆదిత్య. ఈరోజు నాకు మీరే అన్నం తినిపించండి. నేను నీకు అన్నం తినిపించాలా? నువ్వేమైనా చిన్నపిల్లవా కోపంగా అడిగాడు ఆదిత్య. ఆదిత్య గారు, ఆకలేస్తుంది కారంగా అడిగింది మేఘన. ఆదిత్య ఇంకా డిస్కషన్ పొడిగించకుండా మేఘనాకి ప్లేట్లో అన్నం వడ్డించి మేఘనాకి ముద్దలు కలిపి పెడుతున్నాడు. ఆదిత్య గారు, ఆ అమ్మాయి ఎవరు అడిగింది మేఘన ఆదిత్య చేతి గోరుముద్దలు తింటూ. ఏ అమ్మాయి అంటూ చుట్టూ చూస్తున్నాడు. అంత అమాయకుల్లో నటించకండి. మీరు 10th క్లాస్లో ఒక అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చారంట కదా, ఆ అమ్మాయి సీరియస్గా నడుంపై చేతులు పెట్టుకుని అడిగింది. ఓహో, చాలా క్యాజువల్గా చెప్పాడు ఆదిత్య.
ఆదిత్య ప్రవర్తనకి మేఘనాకి ఆదిత్యపై కోపం వచ్చింది. చెప్పండి, ఆ అమ్మాయి ఎలా ఉంటుంది? నాకంటే బాగుంటుందా అడిగింది. ఆ మాటకి ఆదిత్య మేఘనని పైనుంచి కిందకు ఒక్కసారి చూసి హా అన్నాడు. ఆదిత్య మేఘన నోట్లో ముద్దు పెడుతూ. ఆదిత్య సమాధానానికి చిర్రెత్తి మేఘనాకి. అందుకే దానికి రివెంజ్ తీర్చుకోవటం కోసం ఆదిత్య వేలు కొరికేసింది మేఘన. హా అని గట్టిగా. ఏంటి అలా కొరికేశావు అన్నాడు వేలు చూసుకుంటూ. మరి లేకపోతే కట్టుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇంకొక అమ్మాయిని పొగిడితే ఎవరైనా ఊరుకుంటారా? నేను ఇంకా మంచిదాన్ని కాబట్టి వేలు ఒకటే కొరికాను అంది మేఘన. మేఘన మాటలకి ఆదిత్య నవ్వుకొని, నువ్వు అసలు చిన్నపిల్లలా ప్రవర్తిస్తున్నావు తెలుసా? అసలు ఒకసారి నాకు అనిపిస్తుంది నేను నీకు నాన్ననా లేక భర్తనా అని అన్నాడు. నాకు ఎలాగో మా నాన్న ప్రేమ తెలియదు కదా, అందుకే 2 ప్రేమలు మీరే చూసుకోండి అని మేఘన నవ్వుతూ చెప్పిన తన మనసులో బాధ ఆదిత్యకి అర్థమై మేఘనని ప్రేమగా అక్కును చేర్చుకున్నాడు. మేఘన కూడా చిన్నపిల్లల ఆదిత్య గుండెపై ఒదిగిపోయింది. మేఘన, నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ హాలిడే. నీకు ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, ఇంకా కాలేజీకి అసలు మానద్దు. ఇంకా ఎగ్జామ్స్ టైంలో కూడా లాస్ట్ ఇయర్ లాగా హోమ్ ప్రిపరేషన్ వద్దు తన గుండెపై ఆడుకుంటున్న మేఘనతో అన్నాడు ఆదిత్య. ఆదిత్య గారు, ఇప్పుడు కాలేజ్కి వెళ్తే రోహిత్ నా దగ్గరికి వస్తాడు కదా, నేను దానిని ఎలా ఫేస్ చేయాలి? నాకు కాలేజ్కి వెళ్ళాలంటే భయంగా ఉంది ఆదిత్య గారు అంది. మేఘన, కాలేజీ బ్యాంక్ కొట్టడానికి వేసిన ప్లాన్లు చాలు, పద బస్సు వచ్చేసింది అన్నాడు ఆదిత్య సీరియస్గా. అయితే నన్ను కాలేజ్లో మీరు డ్రాప్ చేయండి, నేను ఈరోజు బస్సులో వెళ్ళను అంది. మేఘన, నువ్వు మరి చిన్నపిల్లలా అని ఆదిత్య అంటుంటే, ఆదిత్య ప్లీజ్ అని బతులాడింది మేఘన. సరే పద అన్నాడు ఆదిత్య. ఆదిత్య గారు, అత్తయ్య గారు నాకు పెళ్ళయిందని రోహిత్కి తెలీదు అంటున్నారు. నేను కూడా భయం వేసి అత్తయ్య గారికి అసలు నిజం చెప్పలేదు. డ్రైవింగ్ చేసిన ఆదిత్యకి చెప్పింది మేఘన. అయినా ఆదిత్య ఏం మాట్లాడలేదు. ఆదిత్య గారు, మా అమ్మ కూడా నన్ను అపార్థం చేసుకుంది, తనకు తన పెంపకం మీద నమ్మకం లేదు అంది మేఘన. ఈసారి కూడా ఆదిత్యలో పలుకు ఉలుకు ఏమీ లేదు. ఆదిత్య గారు, ఇప్పుడు రోహిత్ నా దగ్గరికి వస్తే నేను తనతో ఎలా మాట్లాడాలి, ఏం చెప్పాలి అంది మేఘన. ఈసారి కూడా కించిత్తు పలకలేదు ఆదిత్య. ఆదిత్య గారు, నేను ఇలా మాట్లాడుతుంటే మీరు కనీసం పట్టించుకోవట్లేదు కోపంగా అడిగింది మేఘన. ఏంటి, ఏం అడిగావు? చాలా మామూలుగా అడిగాడు. అని ఒక్క నిట్టూర్పు విడిచి, రోహిత్ నా దగ్గరికి వస్తే నేను తనని ఎలా ఫేస్ చేయాలి అంది మేఘన. నువ్వేం చేయాలనుకుంటున్నావు అడిగాడు. షర్ట్ పట్టుకొని అందరి ముందు లాగిపెట్టి చంపైపోయి కొడతాను పళ్ళు కొరుకుతూ చెప్పింది మేఘన. వద్దు, నీ మనసులో ఉన్న ఫీలింగ్ ఏంటో స్ట్రైట్గా వాడికి చెప్పు అన్నాడు ఆదిత్య. కానీ ఆదిత్య గారు అని మేఘన అంటుంటే, మేఘన మీ కాలేజ్ వచ్చింది అన్నాడు. ఆదిత్య అలా చెప్పగానే మేఘన వెనక సీట్లో ఉన్న తన బ్యాగ్ క్యారియర్ తీసుకొని కార్ దిగుతూ ఆదిత్య బుక్కపై ముద్దు పెట్టుకొని ఆ షాక్ నుంచి ఆదిత్య తేరుకునే లేపు కారు నుంచి బయటకు వచ్చేసింది మేఘన. ఆదిత్య మేఘన కనీసం వెళ్ళొస్తా అని కూడా చెప్పకుండా కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. ఆదిత్య కార్ వెళ్ళే వరకు అటే చూస్తూ ఉండిపోయింది మేఘన. ఆదిత్య కార్ కాలేజీ క్యాంపస్ దాటగానే హాయ్ మేఘన అంటూ అక్కడికి వచ్చాడు రోహిత్. రోహిత్ పిలువ వినగానే మేఘన కంగారుగా రోహిత్ వైపు చూసింది. మేఘన, నేను కాలేజీకి రాలేదేంటి? కళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయి, ఒంట్లో బాలేదా అంటూ మేఘన నుదుటిపై చేయి వేయబోయాడు రోహిత్. చేతి అంటూ కోపంగా రోహిత్ చేయిని విసిరి కొట్టింది. హే మేఘన, ఏమైంది అలా ఉన్నావు కంగారుగా అడిగాడు. నీకు తెలీదా నేను ఎందుకు ఇలా ఉన్నానో? చెప్పు, నీకు తెలీదా గొంతు పెంచి అడిగింది. ఓహో, నేను పెట్టిన లవ్ లెటర్ గుర్తించావా? ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు? అది మీ ఇంట్లో వాళ్ళు ఏమైనా చూసారా ఏంటి? చాలా క్యాజువల్గా అడిగాడు. రోహిత్, నీకు అసలు సంస్కారం ఉందా? ఒక పెళ్ళైన అమ్మాయికి ఆ అమ్మాయికి పెళ్ళైందని తెలిసి కూడా లవ్ లెటర్ ఇవ్వడానికి నీకు సిగ్గు అనిపించలేదా అడిగింది మేఘన. నీకు పెళ్ళైతే ఏంటి, నీకు ఆదిత్యకి మధ్య ఫిజికల్ అటాచ్మెంట్ లేదు కదా అన్నాడు. ఆదిత్య కాదు, ఆదిత్య గారు అని పిలువు. ఎంత మీ నాన్నగారి కింద ఆయన పనిచేసేంత మాత్రాన ఆయన అలా ఏకవచనంలో పిలవచ్చా? కనీసం ఆయన వయసులో నీకన్నా పెద్దవారు, ఆ జ్ఞానం కూడా లేదా నీకు? ఎర్రగా మారిన తన కళ్ళే చెప్తున్నాయి మేఘన ఎంత కోపంగా ఉందో. అబ్బా, ఏంటి మేఘన, మీ ఆయన మీద నీకు అంత ప్రేమ వచ్చేసింది? కొంప తీసి మీ ఇద్దరి మధ్య నాకు తెలియకుండా ఏమైనా జరిగిపోయాయా ఏంటి? వ్యంగ్యంగా నవ్వుతూ అడిగాడు రోహిత్. ఛీ రోహిత్, నువ్వు ఇంత నీచంగా ఆలోచిస్తున్నావని నేను అనుకోలేదు. అయినా నా పర్సనల్ విషయాలు అన్నీ నీకు ఒక ఫ్రెండ్లా షేర్ చేసుకుంటే ఇప్పుడు నువ్వే వాటిని
ఛా అని రోహిత్ని చేదరించుకుంది మేఘన. అబ్బబ్బబ్బబ్బా, ఫ్రెండ్ అనుకున్నావా? ఏది ఇదే మాట ఒకసారి నీ గుండెలపై చేయి వేసుకుని చెప్పు, లేదా ఆదిత్య మీద ప్రమాణం చేసి చెప్పు, నువ్వు నన్ను ఒక ఫ్రెండ్ అనుకుని నాతో తిరిగావా అని అన్నాడు రోహిత్. మేఘన గుండె చారినంత పనైంది. రోహిత్ మాటలకి ఆ మాటలు ముళ్ళులా మేఘన గుండెపై దాడి చేస్తున్నాయి. రోహిత్ అక్కడితో ఆగలేదు. నాకు డబ్బు, ఆస్తి, అంతస్తు అందం ఉందని నాతో తిరిగావు, నన్ను నీ వెనక తెప్పించుకోవాలని, నన్ను డంప్ చేయాలని చాలా ట్యూన్ చేశావు. కానీ అవేవి వర్కౌట్ అవ్వకపోయేసరికి ఇప్పుడు ఫ్రెండ్ అనే ఈ కొత్త నాటకం ఒకటి అంటున్న రోహిత్ మాటలు మేఘన చెవిలో సీసం పోసినట్లు అయింది. హే మేఘన, నిన్నే పిలుస్తుంది ఏంటి? నేను మాట్లాడుతుంటే రెస్పాన్స్ అవ్వో అంటూ ఇప్పటి వరకు ఏవేవో ఊహించుకున్నా మేఘన కదిపాడు రోహిత్. ఓ నాయనో, ఇదంతా నా భ్రమ, నిజం అనుకున్నా. నిజంగా నేను రోహిత్ మీద తిరగబడితే, రోహిత్ కాలేజీలో అందరి ముందు నా గురించి తప్పుగా మాట్లాడితే, నో, అలా జరిగితే మా అత్తమామల పరువు గంగలో కలిపిన దాన్ని అవుతాను అని మనసులో అనుకుని రోహిత్ వైపు చూసి, ఏం లేదు రోహిత్, నేను క్లాస్కి వెళ్తాను, నువ్వు కూడా రావా అడిగింది మేఘన. హో, బోరింగ్ క్లాస్ ఎవరింటారు, నేను క్యాంటీన్కి వెళ్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రోహిత్. మధ్యాహ్నం లంచ్ టైంలో ఒంటరిగా లంచ్ చేస్తున్న మేఘన దగ్గరికి రోహిత్ వచ్చి ఎప్పట్లాగే చనువుగా మేఘన బాక్స్ తీసుకోబోతే మేఘన రోహిత్కి ఆ ఛాన్స్ ఇవ్వకుండా బాక్స్ చేత్తో పట్టుకొని ఏంటి అంది రోహిత్ని చూసి కళ్ళెగరేస్తూ. ఏం లేదు, ఏం కర్రీ ఈరోజు అన్నాడు రోహిత్. బెండకాయ, నీకు ఇష్టం లేదు కదా అంది మేఘన. వద్దులే, నీ బెండకాయ మీ దగ్గర ఉంచుకో, నా లంచ్ నేను తింటాను అని తన బాక్స్ ఓపెన్ చేశాడు రోహిత్. రోహిత్ తనకు తాను ఏదో ఒకటి మేఘనతో మాట్లాడుతున్నాడు, కానీ మేఘన మాత్రం మధ్య మధ్యలో ఒకసారి అని మాత్రమే అంటుంది. అలా లంచ్ చేస్తుండగా మేఘనకి ఒక డౌట్ వచ్చింది. ఆ బ్యాగ్లో లెటర్ పెట్టింది రోహిత్ అయితే అసలు రోహిత్ ఎందుకేం పట్టనట్టు ఉన్నాడు? ఒకవేళ నేనే రోహిత్ని అడిగితే, వద్దులే, కాలికి అంటుకున్న మట్టిని ఒంటికి పాముకోవటం ఎందుకు అనుకుని ఇంకా రోహిత్ని ఏం అడగలేదు. కానీ రోహిత్ మాత్రం మేఘన, నా మ్యాథ్స్ 1A ఆన్సర్ పేపర్స్ని నీ బ్యాగ్లోనికి వచ్చేసాయి అనుకుంటూ, నువ్వు కానీ చూసావా అని అడిగాడు రోహిత్. రోహిత్ మనసులో ఆలోచన మేఘనకు అర్థమే. లేదు రోహిత్, నిన్ననే ఆ బ్యాగ్ క్లీన్ చేశాను, వేస్ట్ పేపర్స్ అన్నీ పారేశాను, నాకైతే ఏం కనిపించలేదే అని చెప్పింది మేఘన. వేస్ట్ పేపర్స్ అన్నీ పారేసావా అన్నాడు రోహిత్ ఉసూరుమంటూ. రోహిత్ని చూసి, అమ్మయ్య, ఈ ప్రాబ్లం అయితే ఒక కొలిక్కి వచ్చింది, ఇంతలో రోహిత్ మళ్ళీ నా దగ్గరికి రాడు, నేను కొన్నాళ్ళు రోహిత్కు దూరంగా ఉండటమే మంచిది అని గట్టిగా అనుకుంది మేఘన. లంచ్ అయిన తర్వాత మేఘన రోహిత్తో ఏం మాట్లాడకుండా తన క్లాస్కి వెళ్ళిపోయింది. కానీ ఇంతకు ముందులా మేఘన రోహిత్ ఇద్దరూ కలిసి ఉండట్లేదు. ఇద్దరు వేరువేరుగా కూర్చుంటున్నారు. రోహిత్ వచ్చి ఏమైనా మేఘనాన్ని అడిగితే అడిగిన వాటికి మాత్రమే సమాధానం చెప్తుంది. తనకి ఇష్టం లేకపోతే వాటికి కూడా సమాధానం చెప్పటం లేదు. కానీ వీళ్ళిద్దరి మధ్య దూరం ఆదిత్య మేఘనకి మధ్య దగ్గరగా మారింది. మేఘన రోహిత్ గురించి ఆలోచించడం మానేసి పూర్తిగా ఆదిత్య ధ్యాసలోనే ఉంటుంది. కానీ ఆదిత్య మాత్రం ఎప్పట్లాగే ఉంటున్నాడు. మధ్య మధ్యలో ఎప్పుడైనా మేఘన అల్లరి పని చేస్తే చిన్నపిల్లని వాళ్ళ నాన్న తిడుతున్నట్టు తిడుతున్నాడు. అప్పుడు మేఘన బాధపడితే మళ్ళీ తనే అక్కును చేర్చుకుని ఓదారుస్తున్నాడు. ఇలా ఉండగా మేఘనకి సెకండరీ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. ఆ తర్వాత ఎంసెట్, బీఈఈ లాంటి కాంపిటీషన్ ఎగ్జామ్స్కి మేఘనాని ప్రిపేర్ చేయిస్తున్నాడు. మేఘన కూడా అల్లరి పనులు చేయకుండా శ్రద్ధగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంది. బోర్డ్ ఎగ్జామ్స్కి వాటికి నెల రోజులు తేడా ఉంది. ఈ నెల రోజులు మేఘనాని ఆదిత్య ఎలా ప్రిపేర్ చేశాడంటే ఎంత మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్ అయినా సరే, ఎంత మంచి ఎక్స్పీరియన్స్ స్టాఫ్ అయినా కూడా అంతలా చదివించేవారు కాదేమో తన్ని. ఆ ఎగ్జామ్స్ కూడా అయ్యాక కొన్ని రోజులు మా ఊరు వెళ్తానని ఆదిత్యని మేఘన అడగటంతో వాళ్ళ ఊరిలో దింపివచ్చాడు. కానీ ఆదిత్యకు తెలీదు మేఘన ఎందుకు వాళ్ళ ఊరు వెళ్తానో అందో అని. సావిత్రి కూడా జరిగిన దాంట్లో తన కూతురు తప్పు లేదు అని తెలుసుకుని మేఘనని క్షమించి అక్కును చేర్చుకుంది. చాలా రోజుల తర్వాత ఊరు వచ్చాను, అమ్మ నన్ను క్షమించింది అన్న ఆనందం మేఘన కళ్ళల్లో అస్సలు లేదు. ఎవరైనా పలకరిస్తే ఏదో మాట వరుసకి పలకటం, ముక్తసరిగా మాట్లాడటం, సరిగ్గా అన్నం తినకపోవటం. అందరూ మేఘన ప్రవర్తన చూసి మేఘన భర్తని వదిలి వచ్చింది అలా ఉందేమో అనుకుని నవ్వుకున్నారు. కానీ మేఘన మనసులో ఉంది విరహం కాదు, భయమని వాళ్ళకి తెలియలేదు. మేఘన అక్కడ వారం రోజులు ఉన్న తర్వాత ఒకరోజు ఆదిత్య వచ్చి మేఘనని బట్టలు సర్దుకోమని చెప్పాడు. ఏమైంది బాబు, ఇంకా సెలవులు ఉన్నాయి కదా, కొన్ని రోజులు ఉంటుందిలే
అని సావిత్రి అంటే, లేదత్తయ్య మేఘనాకి కౌన్సిలింగ్ ఉంటుంది, ఇప్పుడు అందుకే తీసుకెళ్తున్నానని చెప్పి, మేఘన రెడీ అయ్యావా అన్నాడు ఆదిత్య. కనీసం మేఘన వైపు కూడా చూడకుండా. మేఘనాకి అప్పుడే అర్థమైపోయింది ఇంకా తన పని అయిపోయింది, తను చేసిన పిచ్చి పని ఆదిత్యకు తెలిసిపోయింది అని. మేఘన కారులో కూర్చొని ఆదిత్య వైపు చూడాలి అనుకుంది, కానీ ఆదిత్య కోపంగా గేర్ రాడ్ ముందుకి కుదిపేసరికి ఇంకా మేఘన ఆ సాహసం చేయలేదు. ఆదిత్యని ఇంత కోపంగా చుట్టం మేఘనకి ఇదే ఫస్ట్ టైం. బహుశా ఇది వరకు కూడా ఇంత కోపంగా ఉండడేమో ఆదిత్య. మరి ఉండదా? అంత కోపంగా మేఘన చేసింది మామూలు ఘనకార్యమా? అసలు ఈ విషయం తెలిస్తే ఇంట్లో వాళ్ళు తనని ఊరుకుంటారా? ఈ ఆలోచనే చంపేస్తుంది మేఘనని. అయినా మేఘన ఒక పని చేసే ముందు 10 సార్లు ఆలోచించుకోవచ్చు కదా అని తను చేసిన పనికి 100 సార్లు తిట్టుకుంటుంది మేఘన. సాయంత్రానికి ఇద్దరు ఇంటికి వచ్చేశారు. అదేంటి మేఘన, ఇంకొన్ని రోజులు ఉంటావనుకున్నావు, అప్పుడే వచ్చేసావే అడిగింది ఉమ. మేఘన దీనంగా ఆదిత్య వైపు చూసింది. రే పాపం, వెళ్ళక వెళ్ళింది, కొన్ని రోజులు కూడా ఉండనివ్వకుండా తీసుకొచ్చేసావా అడిగింది ఉమ ఆదిత్యని. ఈవిడ గారు చేసిన ఘనకార్యానికి నాకు వచ్చే కోపానికి ఇంకా ఏం చేయాలి అన్నాడు ఆదిత్య కోపంగా. ఏం చేసింది అడిగింది. ఏంటి అలా చూస్తున్నా, చెప్పు, నీ ఎంసెట్ ర్యాంక్ ఎంతో అన్నాడు ఆదిత్య. మేఘన ఏం మాట్లాడకుండా గప్ చిప్గా నుంచుంది. ఎంత వచ్చింది మేఘన? వాడు అడుగుతున్నాడు కదమ్మా, చెప్పు. ఇంకా చూసుకోలేదా అత్తయ్య? చూసుకోలేదా? ఇంకా చూసుకోలేదా? ఇదిగో చూడు, ఇది నీ ర్యాంక్ సెల్ ఫోన్ నెంబర్ అంతా ఉంది అంటూ తన ఫోన్ తీసి చూపించాడు ఆదిత్య. అసలు ఆదిత్య అన్నట్టువేమో సెల్ ఫోన్ నెంబర్ అంత కాదు, కానీ ఆధార్ కార్డ్ నెంబర్ అంత ఉంది నిజానికి. అయ్యో, బాగానే చదివావు కదమ్మా, మరి ఇలా వచ్చాయేంటి అంది ఉమా. అత్తయ్య, నేను ఎంత ట్రై చేసినా కూడా నాకు ఇవేమీ అర్థం కావట్లేదు అత్తయ్య. ఎగ్జామ్స్ హాల్కి వెళ్ళే వరకు మొత్తం మర్చిపోయాను, పైగా అది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ కదా అని ఎలా పెట్టాలో తెలియక కంగారుగా వచ్చింది అత్తయ్య అని ఏమీ ఎరగని దానిలా చెప్పేసింది మేఘన. కానీ మేఘన చెప్పింది అబద్ధమని అర్థమైన మేఘన వైపు సూటిగా చూశాడు ఆదిత్య. ఆదిత్య చెవులు పట్టించుకోకుండా, అత్తయ్య నాకు ఇంజనీరింగ్ కూడా చదవాలని లేదు అత్తయ్య, నేను ఇక్కడే మన ఊర్లోనే బీకామ్ చేస్తాను కామ్గా చెప్పింది మేఘన. నువ్వు ఇక్కడి నుంచి ఎలా ఏడుస్తావో ఏదో, నీ గురించి ఇంకా నాకు అక్కర్లేదు అని వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయాడు ఆదిత్య. ఆదిత్య వెళ్ళిన వైపే కొంచెం భయం బాధ కలిపిన మొహంతో చూస్తూ ఉండిపోయింది మేఘన. మేఘన లోపలికి వెళ్ళి వాడితో ఏదో ఒకటి మాట్లాడి కన్విన్స్ చెయ్యి అంది ఉమా. ఆ అవకాశం కోసం చూస్తున్న మేఘన వెంటనే తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆదిత్య తన టేబుల్ దగ్గర ఉన్న ఫైల్స్ని సర్దుతున్నాడు. అవసరం లేని పేపర్స్ అన్నీ మడిచి కింద పడేస్తున్నాడు. ఆ రూమ్లో ఆ పేపర్స్ మడుస్తున్న చప్పుడు కూడా ప్రతిధ్వనిస్తూ ఉంది. మేఘనకి ఆ శబ్దం భరించలేకపోతుంది. ఇంకా తనకి ఉన్న ఒకే ఒక ఆయుధం ఏడుపు మొదలుపెట్టేసింది మేఘన. ఆ ఏడుపుని కూడా ఆదిత్యకి కించెత్తు కూడా స్పందించలేదు. తనకిది అలవాటే కదా. ఇంకా తన ఏడుపు స్వరం పెంచింది. ఆదిత్య కోపం కట్టలు తెంచుకుంది. ఇంకా ఆగలేక మేఘనాన్ని చాచి పెట్టుకొట్టాడు. ఒక్కసారిగా కళ్ళు బయలుకమ్మాయి. మేఘనాకి ఆదిత్య వైపు కూడా సూటిగా చూడలేకపోయింది. మేఘన, నీ మీద నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నానో తెలుసా? నేను కన్న కలలు నీ చేత నెరవేర్చుకుందాం అనుకున్నాను. నువ్వు తెల్లవాళ్ళు లేపి చదివించడానికి నీ కన్నా ముందు నేనే లేచేవాడిని కదా. నా శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరును చేసేసావు. నీ చదువు ఎక్కడ నిర్లక్ష్యం అవుతుంది అని కదా నువ్వు నాకు ఎంత దగ్గర అవ్వాలి అని ప్రయత్నిస్తున్నా నేను నీకు దూరంగా ఉంది. నిజం చెప్పు, నువ్వు కావాలని కదా ఇలా చేసింది? మేఘన భుజాలపై తన బలమంతా చూపిస్తూ అడిగాడు ఆదిత్య. మేఘన ఆదిత్య అడిగిన దానికి ఏమీ చేయలేకపోయింది. ఏం మాట్లాడలేక మౌనంగా తలదించుకుంది. నువ్వు తలదించుకున్నప్పుడే అర్థమైంది నువ్వు చేసిన తప్పేంటో అని మేఘనని వెనక్కి తోసి అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు ఆదిత్య. ఆదిత్య బయటకు వెళ్ళగానే మేఘన కంట్లో నుంచి నీళ్లు జలపాతలంగా రాలియాయి. కానీ ఈసారి అవి బూటకపు కన్నీళ్ళు కాదు, మేఘన మనసు నుండి ద్రవిస్తున్న నీరది. ఆదిత్య గారు, నేను ఇదంతా మీకోసమే చేశాను, కానీ మీరు ఈ విషయం కోపం వస్తుంది అని అనుకోలేదు అని మనసులో అనుకుంది. సాయంత్రం ఆదిత్య ఇంటికి వచ్చిన తర్వాత మేఘనతో ఏం మాట్లాడలేదు. ఒక 4 రోజులు మాట్లాడు, తర్వాత మాట్లాడతాడులే అనుకుంది మేఘన. కానీ అలా అస్సలు జరగలేదు. 4 రోజులు, వారం రోజులు, నెల రోజులు అయింది. కానీ ఆదిత్య మేఘనతో మాట్లాడటం కాదు కదా, కనీసం తన వైపు కూడా చూడట్లేదు. ఆదిత్య, అయ్యింది ఏదో అయ్యింది, ఇప్పుడు మేఘనాని ఇక్కడే ఏదైనా కాలేజీలో జాయిన్ చేయరా శివాజీ గారు అడిగారు ఒకరోజు.
లేదు నాన్న, మొన్నే చెప్పాను కదా నాకేం సంబంధం లేదు అని. తనకి నచ్చితే చదివించండి, లేదా ఇంట్లోనే అంట్లు తోముకోమంటాను అంటే మనకేం సంబంధం లేదు. కఠినంగా ఉన్నాయి ఆదిత్య మాటలు. మేఘనకి ఏడుపు వచ్చేసింది. టిఫిన్ చేసేదల్లా తినకుండా మధ్యలోనే వదిలేసి తన రూమ్లోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చుండిపోయింది మేఘన. ఆదిత్య అంత కోపంగా ఉండేసరికి ఇంకా శివాజీ గారే మేఘనాకి ఆ ఊర్లో ఉన్న డిగ్రీ కాలేజీలో జాయిన్ చేశారు. మేఘనా కోసమో మరి దేనికోసమో రోహిత్ కూడా దిగ్విజయంగా ఇంటర్ పాస్ అయ్యి మేఘనా జాయిన్ అయిన కాలేజీలోనే జాయిన్ అయ్యాడు రోహిత్ కూడా. రోహిత్ అదే కాలేజీలో చూసిన మేఘన రోహిత్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పింది. మేఘన, ఇంత పిచ్చి పని చేసావు నువ్వు అన్నాడు రోహిత్. రోహిత్, నువ్వు కూడా నాదే తప్పంటున్నావా అంది మేఘన ఏడుస్తూ. లేదు, నేను సరదాగా అన్నాను. నువ్వు ఆదిత్య మీద ప్రేమతోనే కదా ఆదిత్యాన్ని వదిలి దూరం వెళ్ళలేక ఇక్కడే ఉండిపోయావు అన్నాడు రోహిత్. అవును, నేను ఆదిత్య గారికి అసలు దూరంగా ఉండలేని రోహిత్ చెప్పింది. సరేలే, అయ్యిందేదో అయిపోయింది, మహా అయితే కొన్ని రోజులు ఇలా. అయితే డిగ్రీ అంటే అంత చీపా? డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రావా అంటూ మేఘనాన్ని సముదాయించాడు రోహిత్. అలా ఇంటర్మీడియట్లో దూరమైన వాళ్ళ బంధం ఇప్పుడు మళ్ళీ దగ్గరైంది. మళ్ళీ ఇదివరకులాగే ఒకే క్లాస్ ఒకే బెంచ్, ఇలా మళ్ళీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఇదివరకైతే వాళ్ళు కాలేజీలో ఉన్నంతసేపు వాళ్ళకి మాట్లాడుకునే ఛాన్స్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు మేఘన చేతిలో ఫోన్ దయ వల్ల ఆ మాత్రం ఎడబాటు కూడా వాళ్ళ మధ్య లేకుండా పోయింది. ఇవన్నీ ఆదిత్య ఒక కంట కనిపెడుతూనే ఉంటున్నాడు, కానీ అవన్నీ తనకు ఎందుకులే అని పట్టించుకోవట్లేదు. అలా ఆదిత్య మాట్లాడలేదని బాధగా ఉండే మేఘన ఇప్పుడు కాలేజీకి వెళ్ళిన 4 రోజుల నుంచి చాలా సంతోషంగా ఉంటుంది. ఇదివరకులాగా తన అల్లరి చకచకా ఇంటి పనులు చేయటం, ఎప్పట్లాగా మేఘన తన పనులు చేస్తూ చలాకీగా ఇంట్లో తిరుగుతుంటే సొంత కూతురులాగే అనిపిస్తుంది ఉమాకి, ఇంకా శివాజీ గారికి కూడా. ఇటు ఆదిత్య కూడా మేఘనతో ఇంత రూడ్గా ఉండటం కరెక్ట్ కాదేమో అన్న అనుమానం ఆదిత్యకి రానే వచ్చింది. మేఘన తన చెయ్యి జారిపోతుందేమో అన్న బాధ ఫస్ట్ టైం ఆదిత్య కలిగింది. అందుకు తగ్గట్టుగానే మేఘన ప్రవర్తన ఉండటం ఇంకా ఆదిత్య అనుమానాన్ని బలపరిచింది. ఒకరోజు ఆదిత్య ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే మేఘన, రోహిత్ ఐస్ క్రీమ్ పార్లర్లో ఇద్దరూ కలిసి మాట్లాడుకోవటం కనిపించింది. ఇద్దరూ అంత చనువుగా మాట్లాడుకోవటం, ఒకరి చేతులు ఒకరు పట్టుకొని గాలి కూడా దూరనంత దగ్గరగా ఉండటం ఆదిత్య జీర్ణించుకోలేకపోయాడు. అది చూసిన ఆదిత్యకి ఇంకా మేఘన తనకి దూరం అయిపోయింది అని మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు. మొదటిసారి మేఘనాకి రోహిత్తో కాలేజ్ బంక్ కొట్టి బయటికి వెళ్ళింది అని ప్రిన్సిపల్ చెప్పినప్పుడు ఆదిత్య ఏం అనిపించలేదు. కానీ ఇప్పుడు మేఘనాని రోహిత్తో అంత దగ్గరగా చూస్తుంటే మాత్రం అస్సలు తట్టుకోలేకపోతున్నాడు. ఆ బాధతోని ఇంటికి వెళ్ళాడు ఆదిత్య. ఆదిత్య వెళ్ళిన కాసేపటికి మేఘన కూడా ఇంటికి వచ్చింది. హాల్లో కూర్చున్న ఆదిత్యని కనీసం పట్టించుకోకుండా తన గదిలోకి వెళ్ళిపోయి ఫోన్ తీసుకుని రోహిత్తో మాట్లాడుతుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే మధ్యలో వెళ్ళి వినేంత సంస్కారం లేని వాడిని నేను కాదు అని మనసులో గట్టిగా అనుకొని అక్కడే కూర్చున్నాడు. కానీ అతని మనసు ఆ మాట వినటలేదు. అందుకే ఇంటి వెనక్కి వెళ్ళి వాళ్ళ రూమ్ కిటికీ దగ్గర నుంచి చాటుగా ఆ మాటలు వింటున్నాడు ఆదిత్య. ఇప్పటి వరకు నీతో ఉన్నాను కదా, అప్పుడు చెప్పలేదే ఈ విషయం. మేఘన రోహిత్ చెప్పింది ఈ మాట. అవతల నుంచి రోహిత్ ఏమన్నాడో మరి కిలకిలా నవ్వేసింది మేఘన. నీకు రోజు రోజుకి అల్లరి బాగా పెరిగిపోతుంది రోహిత్, సిగ్గుపడుతూ చెప్పింది మేఘన. మళ్ళీ కాసేపు నిశ్శబ్దం. బహుశా అవతల రోహిత్ ఏదో చెప్తున్నాడు అనుకుంటా. సరే, మనం రేపు కూడా ఇలాగే వెళ్దాం. ఈరోజైతే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను చెప్పింది మేఘన. తర్వాత ఫోన్ పెట్టేసినట్టు ఉన్నారు. ఎవరి మాటలు వినపడకపోవడంతో లోపలికి వెళ్ళిపోదాం అన్న వెనక్కి తిరిగిన ఆదిత్యకి ఎక్కడి నుంచి వచ్చిందో ఒక సగం కాల్చిన సిగరెట్ ముక్క ఆదిత్య కాళ్ళ దగ్గర పడింది. ఇదేంటా అని అది చేత్తో తీసుకున్న ఆదిత్యని అప్పుడే ఆదిత్య ల్యాప్టాప్ ఇక్కడే ఉంది, ఆదిత్య కనపడలేదు ఏంటా అని వచ్చిన ఉమా కంటపడ్డాడు. ఆదిత్య, ఈ అలవాటు ఎప్పటి నుంచి మొదలు పెట్టావురా అంటూ చేతిలో ఉన్న అట్లకడ ఆదిత్య మీదకి ఎత్తింది ఉమా. ఉమా అరుపుకి శివాజీ గారు అక్కడికి వచ్చి ఆదిత్యాన్ని కొట్టడానికి వెళ్తున్న తనని ఆపి, వాడు సరదాలేవో వాడికి ఉంటాయి కదా అన్నారు. పాపం ఆదిత్య చెప్పేది వినిపించుకోకుండా. అప్పుడు అర్థమైంది అది అక్కడ శివాజీ గారే కాల్చి బాత్రూమ్ వెంటిలేటర్ నుంచి పడేశారని. వీడు కొత్తగా ఈ అలవాట్లు నేర్చుకున్నాడో, దానికి ఈయన సపోర్ట్ ఒకటి. అసలు ఇలాంటి అలవాట్లు మన ఇంటా వంట ఉన్నాయా శివాజీ గారిని అడిగింది ఉమా. లేవనుకో
అన్నారు శివాజీ గారి ఆదిత్య చూపుల నుంచి తప్పించుకుంటూ. ఇంత జరిగినా ఎప్పటికో కానీ ఏమైంది అత్తయ్య అంటూ బయటకు వచ్చింది మేఘన. మేఘన, నువ్వైనా మీ ఆయనకి కొంచెం చెప్పు చూడు, కొత్తగా సిగరెట్లు కూడా మొదలుపెట్టేశాడు ఆయన నన్ను పట్టించుకున్నప్పుడు నేనెందుకు ఆయన గురించి పట్టించుకోవాలత్తయ్య అంది మేఘన కోపంగా ఆదిత్య వైపు చూస్తూ. ఆ మాట ఆదిత్య మనసులో ఒక్కసారిగా చివుక్కుమంది. మేఘన వైపు చూశాడు ఆదిత్య. మేఘన కనీసం ఆదిత్య వైపు కూడా చూడట్లేదు. హలో రోహిత్ అన్న మేఘన మాట ఆదిత్యకు వినిపించేసరికి అటువైపుకి చెవులు రిక్కరించాడు. నేను రేపటికి అన్నీ రెడీ చేసుకున్నాను. రేపు తెల్లవారుజామున వచ్చేసరికి ఈ ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాను అంది మేఘన. మళ్ళీ కాసేపు నిశ్శబ్దం. అటువైపు నుంచి రోహిత్ ఏం చెప్పాడు. మళ్ళీ కాసేపటికి లేదు మా ఇంట్లో వాళ్ళకి నేనేమీ చెప్పలేదు, వాళ్ళు పొద్దున లేవగానే ఇంట్లో నేను లేకపోవడం చూసి షాక్ అవుతారు అంది మేఘన. ఆదిత్య కాళ్ళ కింద భూమి కదిలినట్టు అనిపించింది. అసలు మనసులో లేదు. ఆదిత్యకి ఒక్కసారి మేఘనతో మాట్లాడా అనుకున్నాడు. కానీ అయినా ఒకవేళ మేఘనాని ఇప్పుడు బలవంతంగా ఒప్పించి ఇక్కడ ఉంచినా తను ఉంటుందా? అసలు అది కరెక్టేనా? తన మనసు చంపుకొని నాతో ఉండటం నా స్వార్థం అవుతుంది కదా అని మేఘనాతో మాట్లాడదాం అనుకున్న తన ప్రయత్నాన్ని ఆపుకున్నాడు. ఆదిత్య రాత్రంతా అసలు నిద్ర పట్టడం లేదు. మేఘన మాత్రం గురకబెట్టి పడుకుంది. మేఘన తెల్లవారుజామున లేచి తన బ్యాగ్ సర్దుకొని వెళ్ళడం కూడా ఆదిత్య గమనించాడు. కానీ మేఘనని వెళ్ళొద్దు అని మాత్రం అడగలేదు. రే ఆదిత్య, మేఘన ఎక్కడ్రా? ఇక్కడ కనిపించలేదు, ఇంత పొద్దునే ఎక్కడికి వెళ్ళింది అని అడిగింది ఉమా. ఎక్కడ మేఘన? జాడ కానరాకపోయేసరికి ఆదిత్యకి ఏం చెప్పాలో తెలియక ఏం మాట్లాడకుండా గమ్మునున్నాడు. మొగుడు పిల్లల మధ్య గొడవలు రావా? నీతో పాటు చివరిదాకా నీ పిల్ల ఉంటుంది, మేం కాదు. ఆ పిల్లేదో చిన్నపిల్ల అనుకుంటే నువ్వు కూడా ఏంట్రా అని ఆదిత్య మనసులో భావన అర్థం చేసుకోకుండా ఆదిత్యాన్ని తిట్టి, ఏమండి పొద్దున్నే ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళింది శివాజీగా అడిగింది ఉమా. అమ్మా, నాన్న, ఒకసారి మీరు ఇలా వచ్చి కూర్చోండి అని ఇద్దరిని పిలిచాడు ఆదిత్య. ఏంట్రా అంటూ ఇద్దరూ వచ్చి ఆదిత్య దగ్గర కూర్చున్నారు. అమ్మా, నాన్న, మీకు ఒక కూతురు ఉంటే తను ఎవరైనా ప్రేమిస్తే తనని ఏం చేస్తారో అడిగాడు ఆదిత్య. ఆ అబ్బాయి మంచివాడైతే మేము ఎందుకు అభ్యంతరం చెప్తాం అన్నారు శివాజీ గారు. ఒకవేళ ఆ అబ్బాయి మన కన్నా ఆస్తిపరుడైతే మళ్ళీ అడిగాడు ఆదిత్య. మనకన్నా ధనవంతుడయ్యి మంచి కుటుంబం ఉండి మన అమ్మాయికి ఏ లోటు రాకుండా చూసుకునేవాళ్ళు అని తెలిస్తే క్షణం ఆలోచించకుండా మన అమ్మాయిని ఆ అబ్బాయికి ఇచ్చి కట్టి పెడతాం. అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? మేఘన ఎక్కడికి వెళ్ళింది అన్నారు ఇద్దరు. ఆ అమ్మాయి మేఘనానే అయితే? బేలగా ఇద్దరు వైపు చూస్తూ అన్నాడు ఆదిత్య. ఏంట్రా నువ్వేం మాట్లాడేది? మేఘన మేఘన అలా ఎందుకు చేస్తుందిరా కంగారుగా అడిగింది ఉమా. అప్పుడు ఆదిత్య వాళ్ళ ఇద్దరి దగ్గరికి వెళ్ళి పెళ్ళైన తర్వాత రోజు నుంచి జరిగింది, ఇంకా మేఘన కాలేజీలో రోహిత్కి తనకి మధ్య జరిగిన విషయాలు మొత్తం చెప్పేశాడు ఆదిత్య. ఆదిత్య, మంచి పిల్ల అనుకుంటే అది ఇంత పని చేసిందిరా. చెప్తాను దాని పని. దాని జుట్టు పట్టుకొని 2 చెంపులు వాయిస్తే అప్పుడు దానికి బుద్ధి వస్తుంది ఉత్కృష్టంగా అంది ఉమా. అమ్మా, ఇందులో తను తప్పేమీ లేదు. మేఘన మన ఇంటి పిల్లైతే నువ్వు ఇలాగ చేస్తావా అన్నాడు ఆదిత్య. ఆదిత్య, కానీ నీ గురించి నువ్వు తనని ఇష్టపడ్డావు కదరా అంది ఉమా. అందుకే కదా అమ్మా తన ఇష్టానికి గౌరవిస్తున్నాను అన్నాడు ఆదిత్య. ఆదిత్య మాటలకి ఉసూరు వంది ఉమా. ఎవరేం మాట్లాడలేదు, ఎవరికి మనసులో లేదు. చుట్టుపక్కల వాళ్ళు కోడలు ఎక్కడ అంటే ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఎవరికి. ఆ రోజు శివాజీ ఆదిత్య ఎవరు ఆఫీస్కి వెళ్ళలేదు. పనమ్మాయి వచ్చి మేఘనా గురించి అడిగితే వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిందని అబద్ధం చెప్పింది ఉమా. ఆ రోజు ఎవరు సరిగ్గా భోజనం కూడా చేయలేదు. ఈరోజు ఇలా ఉంది, ఇంకా రేపటి నుంచి ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి మొహాలు ఎలా చూపించుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు. సాయంత్రం ఆకాశం అంతా ఎర్రటి దుప్పటి కప్పుకొని ఉంది. రోజు ఈ టైంకి మేఘన కాలేజ్ నుంచి ఇంటికి వచ్చి చాలా హడావుడి చేస్తూ ఇంట్లో పనులన్నీ ఉమాకి సహాయం చేస్తూ ఉండేది. కానీ ఈరోజు ఇల్లంతా ఆ సందడి లేదు. సరికదా, ఇల్లంతా లైబ్రరీ కన్నా పెద్ద నిశ్శబ్దంగా ఉంది. అంతా నిశ్శబ్దాన్ని చీలిస్తూ ట్రింగ్ ట్రింగ్ అంటూ కాలింగ్ బిల్ మోగింది. డోర్ ఓపెన్ చేయడానికి కిచెన్ నుంచి బయటికి వచ్చిన ఉమాతో, నువ్వు ఉండమ్మా నేను చూస్తాను అని వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు ఆదిత్య. డోర్ ఓపెన్ చేసి చూడగానే ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయ్యి అతనికి ఎదురుగా ఉన్న మేఘన లేక ఇది కళ అని అనుమానంగా ఉంది తనకి. డోర్ దగ్గర నిల్చొని శోచన చూసిన ఆదిత్య చేతిలో ఒక పేపర్ పెట్టింది మేఘన. హోయ్, డైవర్స్ పేపర్స్ అయి ఉంటాయి అని అనుకొని సైన్ చేయడానికి పెన్నివో అని మేఘనాని అడిగాడు ఆదిత్య. పెన్ ఎందుకు? ఒకసారి అవేంటో ఓపెన్ చేసి చూడండి అది మేఘన.
ఏంటో నాకు తెలుసులే, ఇంకా చూడటం దేనికి అని మేఘనాతో అంటూనే ఓపెన్ చేశాడు ఆదిత్య. ఎవరా వచ్చింది, లోపలికి రమ్మనొచ్చు కదా అంటూ అక్కడికి వచ్చిన ఉమా గుమ్మం దగ్గర నిల్చుని మేఘనాని చూసి, ఓహో మహాతల్లి నువ్వా వచ్చింది, మా సగం పరువు గంగలో కలిపేశావు, ఇంకా మిగతా పరువు కూడా గంగలో కలపడానికి వచ్చావా ఇక్కడికి అంది ఉమా. మీరేం మాట్లాడుతున్నారు అత్తయ్య, నాకు అర్థం కావట్లేదు అంది మేఘన కంగారుగా. ఎంత నంగనాచులో మాట్లాడుతున్నావే అంటున్న ఉమాకి అడ్డు వస్తూ, అమ్మా నేనే మేఘనాని తప్పుగా అర్థం చేసుకున్నాను. మేఘన ఈరోజు యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ రాయటానికి వెళ్ళింది, ఇదిగో ఈ ర్యాంక్ కార్డ్ ఇది అంటూ ఆదిత్య తన చేతిలో పేపర్ చూపిస్తూ చెప్పాడు. ఏంటో నువ్వనేది అంది ఉమా అయోమయంగా. అవునమ్మా, మేఘనాకి గీతం యూనివర్సిటీలో ఫ్రీ అడ్మిషన్ వచ్చింది అన్నాడు ఆదిత్య. ఆదిత్య గారు నేను ఎక్కడికి వెళ్ళానని చెప్పారో అత్తయ్యకి అడిగింది మేఘన. ఇప్పుడే కదా వచ్చింది, తనకనే అక్కడే నిల్చోబెట్టి మాట్లాడేస్తావా, మేఘనాకి ఏం చెప్పాలో సతమతమవుతున్న ఉమాగారితో అన్నారు శివాజీ గారు. అవును, ఇప్పుడు అవన్నీ ఎందుకు, పద ఫోన్ చేస్తూ మాట్లాడుకుందాం, పొద్దునుంచి ఇంట్లో ఎవరు బెంగతో సరిగ్గా తినలేదు అని ఉమా నాలుగు ఖర్చుకుంది. శివాజీ గారు ఉమాకి ఉరుముతూ చూసి చూపులు మేఘనాని దాటిపోలేదు. ఇప్పుడు ఎందుకు అవన్నీ మాట్లాడుకోవటం అని మేఘన కూడా ఏం మాట్లాడకుండా లోపలికి వచ్చింది. మేఘనాని తప్పుగా అర్థం చేసుకున్నందుకు తన మీద తనకే అసహ్యం వేసింది ఆదిత్యకి. మరి తనకి రోహిత్ అంటే ప్రేమ లేనప్పుడు ఆ రోజు రోహిత్తో ఫోన్లో మాట్లాడేటప్పుడు ఎందుకు అలా మెలికలు తిరిగిపోయింది అన్న సందేహం ఇంకా ఆదిత్యకి ఒక చిదంబర రహస్యలాగే ఉంది. ఎప్పటిలాగే అందరూ కలిసి భోజనం చేశారు. అసలే పొద్దున సరిగ్గా తినలేదేమో, ఆవురావురమంటూ తిన్నారు. మేఘన కూడా పొద్దున ఎగ్జామ్స్ హడావుల్లో ఏం సరిగ్గా తినకపోవడంతో 2 పూట్ల భోజనం కలిపి ఇప్పుడే తినేసింది. అందరం భోజనాలైన తర్వాత మేఘన ఏం మాట్లాడకపోయేసరికి అమ్మయ్య మేఘన ఆ విషయం మర్చిపోయిందేమో అని ఊపిరి పీల్చుకున్నారు అంతా. అత్తయ్య భోజనం చేశాక మాట్లాడతానన్నారు కదా, భోజనం చేశాం కదా ఇప్పుడు మాట్లాడండి మరి అని మేఘన అనేసరికి అందరికీ గుండెల్లో రాయి పడినట్టు అయింది. ముగ్గురు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. మేఘన నువ్వు ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నానని మాతో ఎందుకు చెప్పలేదు, కొంచెం ధైర్యం చేసి అడిగారు శివాజీ గారు. మీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు మావయ్య అంది మేఘన. మనం చెప్పకుండా వెళ్తే మేము కంగారు పడతాం కదా అమ్మా అన్నారు శివాజీ గారు. ఈవినింగ్ వచ్చేస్తాను కదా అని చెప్పలేదు. ఆయన అత్తయ్య అందుకు ఏం తిట్టలేదు, ఇంకా మీరు ఏదో అనుకుంటున్నారు అదేంటో చెప్పండి అని మొండిగా అడిగింది మేఘన. అది నిన్న నైట్ నువ్వు రోహిత్తో ఫోన్లో మాట్లాడావు అంట కదా, ఆదిత్య విని నువ్వు అంటూ ఆగింది ఉమా. నేను పూర్తిగా చెప్పండి అత్తయ్య అడిగింది మేఘన. నువ్వు రోహిత్తో కలిసి అంటున్న ఉమా మాటలకి మేఘన అడ్డు వస్తూ, అత్తయ్య నా గురించి ఇలా ఎలా ఆలోచించగలిగారు అత్తయ్య అంటూ నీరు నిండిన కళ్ళతో ఉమా ఇంకా శివాజీ గారి వైపు చూసింది. ఇద్దరూ మౌనంగా ఆదిత్య వైపు చూశారు. వాళ్ళ చూపికి అర్థం తెలిసిన మేఘన కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆమె వెనకే వెళ్ళాడు ఆదిత్య కూడా, జరగబోయే పరిణామాలు ముందే ఊహించిన వాడిలా. మేఘన రూమ్లోకి వెళ్ళి బెడ్పై కూర్చుంది. ఆదిత్య వెళ్ళి మేఘన పక్కన కూర్చున్నాడు. ఇద్దరు కాసేపు నిశ్శబ్దంగా ఉన్నారు. ఇంకా అలాగే ఉంటే కుదరదు అని ఆదిత్య మేఘన చుట్టూ చేయవేసి తనని దగ్గరకు తీసుకున్నాడు. మేఘన ఏడుస్తూ ఆదిత్య వైపు చూస్తుంది. మేఘన ఐఆమ్ సారీరా అన్నాడు. మేఘన కళ్ళు తుడుచుకొని ఆదిత్య కళ్ళలోకి చూసింది. మేఘన కళ్ళలోకి సూటిగా చూడలేక తలదించుకున్నాడు. మీరు ఎందుకు తలదించుకున్నారు ఆదిత్య గారు, నా భర్త ఎవరి ముందు తలదించుకోకూడదని నేను అనుకున్నా, దాన్ని అందుకే కదా నాకు మిమ్మల్ని వదిలి వెళ్ళటం ఇష్టం లేకపోయినా మీకోసమే నేను దూరం వెళ్ళటానికి కూడా సిద్ధపడ్డాను. ఇదంతా నేను ఎందుకు చేశాను, మిమ్మల్ని నేను ప్రేమించాను కాబట్టి. కానీ మీరు నేను ఆ రోహిత్ అంటూ ఆపేసింది మేఘన. మేఘన ఐఎమ్ సారీరా, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. నీకు నేనంటే ఇష్టం లేదేమో అనుకుని నువ్వు రోహిత్ని ఇష్టపడుతున్నావని నేను అని ఆదిత్య అంటుంటే ఆదిత్య చెంపై చిన్నగా తట్టినట్టు అనిపించేసరికి మేఘన వైపు చూశాడు. మేఘన కళ్ళు చింతనిప్పులా ఉన్నాయి. నువ్వు నన్ను కొట్టావా అన్నాడు ఆదిత్య చెంప తుడుచుకుంటూ. అవును నేను కొట్టాను అంది మేఘన అసలు భయం లేకుండా. మేఘన ఏంటిది కోపంగా అడిగాడు ఆదిత్య. అలా అంటున్న ఆదిత్య 2 పెదాలని చొరవగా అందుకుంది మేఘన. కొంచెం సేపటి వరకు అసలు ఏం జరుగుతుందో ఆదిత్యకి అర్థం చేసుకోలేకపోయాడు. కాసేపటికి ఆ పనేంటో అర్థమయ్యి తొలి ముద్దుని ఆస్వాదించాడు ఆదిత్య. అలా 2 నిమిషాల తర్వాత ఆదిత్య కళ్ళలోకి సూటిగా చూడలేకపోయింది మేఘన. చేసిందంత చేసి నువ్వు సిగ్గుపడతావేంటి అని ఆదిత్య అనేసరికి ఇంకా సిగ్గుతో ముడుచుకుపోతున్న మేఘనాని దగ్గరకు తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టేశాడు ఆదిత్య. ఆదిత్య గారు మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే నాకు మనసులో అసలు బాగాలేదు, అసలు వెళ్ళాలని కూడా లేదు.
ఆదిత్య గుండెపై పడుకొని చెప్పింది మేఘన. వైజాగ్ ఏమైనా పక్క రాష్ట్రంలో ఉందా? నువ్వు రావాలి అనుకుంటే అక్కడ ట్రైన్ ఎక్కితే ఇక్కడ దిగొచ్చు. ఈ మాత్రం దానికే అంత బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మేఘన జుట్టు సవరిస్తూ చెప్పాడు. ఆదిత్య గారు, నేను వెళ్తే మీరు నన్ను మిస్ అవ్వరా అని అడిగింది మేఘన. మేఘన వైపు కోపంగా చూశాడు ఆదిత్య. ఆదిత్య చూపుకి భయపడి మేఘన నోరు మూసేసింది. మేఘన, మరి రోహిత్ ఎందుకు నీతో వచ్చాడు? ఆదిత్య అడిగాడు మేఘనని. రోహిత్ నేను కలిసే ఎగ్జామ్స్ అటెండ్ చేశావు, రోహిత్ కూడా అక్కడే సీటు వచ్చింది అని మేఘన చెప్పగానే ఓహో అన్నాడు ఆదిత్య. ఆదిత్య మనోభావన అర్థమైన మేఘన ఆదిత్య గుండెపై చెయ్యి వేసి, ఆదిత్య గారు, రోహిత్ ఒకసారి నా దగ్గరికి వచ్చాడు. ఈసారి లెటర్లు మెసేజ్లు బాక్సులు నమ్మకుండా డైరెక్ట్గా నాకే ఐ లవ్ యూ చెప్పాడు. మేఘన, ఐ లవ్ యూ లంచ్ చేస్తున్న మేఘన దగ్గరికి వచ్చి చెప్పాడు రోహిత్. మేఘన రోహిత్ను పైనుంచి కిందకు చూసి కూర్చోమని సైగ చేసింది. రోహిత్ మేఘన ముందున్న చైర్లో అక్కడ కూర్చున్నాడు. ఎవరైనా ఉన్నారా లేదా అని చుట్టూ చూసింది మేఘన. ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకున్నాక ఇప్పుడు చెప్పు, నీ బాధ ఏంటి అంది. మేఘన, ఐ లవ్ యూ మళ్ళీ విసుక్కోకుండా చెప్పాడు. రోహిత్, నీకు తెలుసో లేదో నాకు పెళ్ళైంది అని చెప్పింది. తెలుసు, నాకు అన్నీ తెలుసు. నీకు పెళ్ళయిందన్న సంగతి తెలుసు. నీ హస్బెండ్ ఆదిత్య అని తెలుసు. నీకు ఇష్టం లేకుండా ఆ పెళ్ళి జరిగింది అని తెలుసు. నేను ప్రేమిస్తున్నానన్న విషయం నీకు తెలుసని నాకు తెలుసు. ఇంచుమించు అరుస్తున్నట్టు చెప్పాడు రోహిత్. రోహిత్, ఇన్ని తెలిసి నీకు నేను నిన్ను ఇష్టపడట్లేదు అని మాత్రం తెలీదా అడిగింది మేఘన. మేఘన, నువ్వు అబద్ధం చెప్పకు. ఈ కట్టుబాట్లకు భయపడి నీ ప్రేమని నీ గుండెలో సమాధి చేయకు. నువ్వు ధైర్యం ఒక్క అడుగు ముందుకు వేస్తే మన కట్టుబాట్లను తెంచుకొని ఒక నవయుగాన్ని సృష్టిద్దాం అన్నాడు రోహిత్. మేఘన రోహిత్ వైపు అయోమయంగా చూసి, రోహిత్, తెలుగులో మాట్లాడవా? నువ్వు మాట్లాడే భాష నాకు అర్థం కావట్లేదు అంది. మేఘన, అలా కాదు, నా కళ్ళల్లో సూటిగా చూసి చెప్పు. నీకు నేనంటే ఇష్టం లేదు అని మేఘన చేయబట్టుకుని అడిగాడు. వదిలేయలేవు కదా అనుకుంటూ రోహిత్ కళ్ళలోకి చూసి, నిన్ను ప్రేమించట్లేదు, నాకు ఆదిత్య గారంటే ఇష్టం అని తడబాటు లేకుండా చెప్పింది మేఘన. కానీ అన్నాడు రోహిత్. ఆదిత్య గారంటే నాకు ముందు నుంచి ఇష్టమే, కానీ నాకు అది తెలిసేసరికి చాలా టైం పట్టింది. ఇప్పుడు ఇంట్లో నిన్ను మీ నాన్నగారు ఏదైనా అన్నప్పుడు నీకెంత బాధగా ఉంటుంది, ఆయన మీద కోపం వస్తుంది. అలానే నీకు ఆయన మీద ప్రేమ లేనట్టే కాదు కదా, ఇది అంతే. ఆదిత్య గారు రాకముందు నా మనసులో ఏదో తెలియని లోటు, కానీ ఆదిత్య గారు వచ్చాక ఆ లోటు తీరిపోయింది. నాకు ఆదిత్య గారు ఏ పనైనా ఆయన చేయకుండా నా చేత చేయించేటప్పుడు నాకు కోపం వచ్చినా ఆ తర్వాత అర్థమైంది నేను నా కాళ్ళపై నిలబడాలి అని ఆయన అలా చేశారని. ఒక మధ్యతరగతి కుటుంబంలో ఒక మనిషి ఎక్కువైతేనే వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుందో మనకు తెలుసు. అలాంటిది వాళ్ళు నన్ను ఒక కూతురులా చూసుకుంటూ నాకు చదువు చెప్పిస్తున్నారంటే నేను వాళ్ళకి ఎంత రుణపడి ఉండాలి. నీకు అనిపించవచ్చు ఇవన్నీ చేస్తున్నందుకేనా నువ్వు వాళ్ళని వదిలి రాను అంటున్నావని. అసలు నన్ను కనిపించిన మా అమ్మే నువ్వు నాకు రాసిన లెటర్ చదివి నన్ను అపార్థం చేసుకుంది. కానీ నాతో ఏ సంబంధం లేని మా అత్తయ్య మావయ్య నన్ను అర్థం చేసుకున్నారు. అలాంటి వాళ్ళని వదిలి వచ్చి నేను వాళ్ళని మోసం చేయలేరు. అదీ కాక నేను వాళ్ళని వదిలి వస్తే నాకన్నా తెలివి తక్కువది ఉండదేమో. నా పెళ్ళైనప్పుడు నాకు మా అక్క చెప్పింది ఎప్పుడు వీళ్ళని వదులుకోవద్దు అని. నాకు అప్పుడు అర్థం కాలేదు, కానీ అలా ఎందుకు చెప్పిందో నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. ఇంకా నువ్వు కూడా నా వెనక పడటం, టైం వేస్ట్ చేసుకోకుండా బాగా చదువుకొని మీ డాడీకి మంచి పేరు తీసుకునిరా చెప్పింది మేఘన. మేఘన, యాక్చువల్గా నిన్ను మా అత్త కూతురు మా ఇంటికి వచ్చింది, చెప్తే నమ్మవు కానీ సినిమా హీరోయిన్ లాగా ఉంది. కానీ ఫస్ట్ నేను నీకు కమిట్ అయ్యాను కదా అని అసలు నీ మనసులో ఏముందో తెలుసుకోవాలని ఇలా చెప్పాను. పోలే, నీకు నేనంటే ఇష్టం లేదన్నావు కదా, నేను మా అత్త కూతుర్ని ట్యూన్ చేస్తాలే అన్నాడు రోహిత్. ఆ మాటకు పగలబడిన వేసింది మేఘన. రోహిత్, నాకు బెస్ట్ హస్బెండ్ ఆదిత్య గారైతే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి. నువ్వు కూడా నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లేయర్వి. కానీ రోహిత్, నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి అడిగింది మేఘన. ఏంటది అన్నాడు రోహిత్. అంటే ఆదిత్య గారికి నా మీద కోపం తగ్గాలి అంటే నేను ఏదైనా మంచి కాలేజీలో చదవాలి. నేనేమో ఆదిత్య గారికి దూరం వెళ్ళటం ఇష్టం లేక పిచ్చి పిల్లల కావాలనే ఎగ్జామ్స్ బాగా రాయలేదు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఆగాలంటే నా వల్ల కాదు. అందుకే ఇంటర్నెట్లో చెక్ చేస్తే గీతం యూనివర్సిటీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది అని తెలిసింది. ఆ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి నన్ను వైజాగ్ తీసుకెళ్ళవు అడిగింది మేఘన. ఆదిత్య గారికి చెప్పి వెళ్ళొచ్చు కదా.
లేదు, నేను ఎగ్జామ్స్ రాసి ఆదిత్య గారికి సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటున్నాను, అందుకే ప్లీజ్ బతుకులాడింది మేఘన. అదన్నమాట జరిగింది. అలా రోహిత్ మేఘన కలిసి వైజాగ్ వెళ్ళారు. ఎలాగో వెళ్ళారు కదా అని పనిలో పని రోహిత్ కూడా ఆ ఎగ్జామ్స్ అటెండ్ చేశాడు. మన మేఘన దయ వల్ల రోహిత్ కూడా ఎగ్జామ్స్ బాగా రాశాడు. అంతా ఓకే. మరి ఆ రోజు రోహిత్ ఫోన్లో మాట్లాడుతూ ఎందుకు సిగ్గుపడ్డావు అడిగాడు ఆదిత్య. అదా, మీరు కిటికీ పక్క మాటలు వింటూ నేను చూశాను. నాతో మాట్లాడటం మానేసి నన్ను ఏడిపించారు కదా, నేను మిమ్మల్ని ఏడిపించాలని అలా చేశాను అంది మేఘన. నిన్ను అని మేఘనపై చేయెత్తాడు ఆదిత్య. అలా ఆదిత్యాన్ని వదిలి అతి కష్టం మీద వైజాగ్ వెళ్ళింది మేఘన రోహిత్తో కలిసి అనుకోకుండా. మధ్యలో ఆదిత్య దగ్గరికి ఎప్పుడైనా మేఘన రావటమే కానీ ఆదిత్య ఎప్పుడూ మేఘన దగ్గరికి వెళ్ళింది లేదు. అలా అతి కష్టం మీద బీటెక్ కంప్లీట్ చేసి అన్నీ సర్దుకొని ఆదిత్య దగ్గరికి వచ్చేసింది మేఘన. ఆ రోజు అందరూ డిన్నర్ అయిన తర్వాత హాల్లో ముచ్చట్లు పెట్టారు. అందరూ ఒక మంచి మూడ్లో ఉన్నారు అనగా మేఘన తను చెప్పాలనుకున్నది మధ్యలోనే చెప్పాలి అనుకుంది. అందుకు మంచి వాతావరణం కల్పించడానికి అన్నట్టు తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు అమ్మ మేఘన అని అడిగారు శివాజీ గారు. మావయ్య, నేనే దాని గురించి చెప్దాం అనుకుంటున్నాను. బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత స్టార్టప్ పెడదాం అనుకుంటున్నాను. ఫైనాన్షియల్గా రోహితే సపోర్ట్ చేస్తాడు. మావయ్య, మీతో విషయం చెప్దామని నేను ఆదిత్య గారితో చెప్పాను. నీ ఇష్టం అన్నారు. మీతో కూడా ఒక విషయం చెప్దామని అంది మేఘన. మంచి విషయం కదా మేఘన, మళ్ళీ మమ్మల్ని అడగవలసిన పనేముంది, మాకు నమ్మకం ఉంది నీ మీద అని శివాజీ గారు అంత హామీ ఇచ్చేసరికి పట్టలేనంత ఆనందం వచ్చేసింది మేఘనాకి. అదంతా సరే మేఘన, ఇన్నాళ్ళు నేను నిన్ను ఏమీ అడగలేదు, కానీ ఇంకా నేనైతే ఆగలేను, నాకు మన వల్లని ఎత్తుకోవాలని ఉంటుంది కదా అంటూ ఉమా మాటలకి మేఘన సిగ్గుతో ఆదిత్య వైపు చూసింది. ఏంట్రా నువ్వు కూడా ఏం మాట్లాడో, ఇంకా ఎన్ని రోజులు దూరంగా ఉంటారో అని ఉమా ఆదిత్యని అడిగింది. సరే, మన వాళ్ళంటే ఇప్పుడే వచ్చేస్తారా, ఇంకో 6 నెలలు ఓపిక పట్టమ్మా అన్నాడు ఆదిత్య. 6 నెలలు కాదురా, 9 నెలలు అని ఉమా అంటే వాడు తెలియకంటున్నాడు అనుకుంటున్నావా, వాడు చెప్పింది నీకు అర్థం కాలేదు అని శివాజీ గారి మాటలకి మేఘన సిగ్గుతో వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయింది. అంటే 3 నెలల నుంచి ఈ విషయం నాతో ఎందుకు దాచావరా, మీరంటే నేను అప్పుడే మీకు పరాయిదాన్ని అయిపోయానా అడిగింది ఉమా. నీకు చెప్తే గంటకు ఒకసారి మేఘనకు ఫోన్ చేస్తూ జాగ్రత్తలు చెప్తూ విసిగిస్తావు, ఆ హడావుల్లో పడి మేఘన ఎగ్జామ్ సరిగ్గా రాయలేదేమో అని నీకు చెప్పలేదు అన్నారు శివాజీ గారు. నేనైనా కావాలని చేస్తానా, నా కోడలు మనవడు బాగుండాలనే కదా ఏం చేసినా, అది ఏమైతేనే నాకు మంచి మాట చెప్పారా అంది ఉమా ఆదిత్యాన్ని దగ్గర తీసుకుంటూ. ఆ తర్వాత రోజు కంపెనీ సైట్ చూడటానికి ఆదిత్య మేఘన రోహిత్ వెళ్ళారు. వాళ్ళకి ఆ సైట్ నచ్చడంతో అది ఫైనల్ చేశారు. ఓకే మేఘన, నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను అని వెళ్తున్న రోహిత్ని ఒక క్షణం అంటూ ఆపాడు ఆదిత్య. ఏంటి ఆదిత్య గారు, మనీ బ్యాగ్ కార్లోనే ఉంది, నేను వెళ్తాను అన్నాడు రోహిత్ నువ్వు నీ 50% పే చెయ్యి, మేఘన 70%. రోహిత్ నువ్వు నీ 50% పే చెయ్యి, మేఘన 75% నా దగ్గర ఉన్నాయి అన్న రోహిత్ మాటలకి మేఘన షాక్ అయింది. కానీ రోహిత్ ఉన్నాడు అని ఏం మాట్లాడలేదు. మనసులో మాత్రం మా ఆయన బంగారం అనుకుంది అంతే. ఆదిత్య గారు, అంత డబ్బు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి, అయినా నాకు చెప్పకుండా ఎందుకో ఆ డబ్బు తీసుకొచ్చారు ఆదిత్య గుండెలపై పడుకొని అడిగింది మేఘన. అవి నేను ఇచ్చినవి కాదు, నీ మీద ప్రేమతో మా నాన్న ఈ ఇల్లు తాకట్టు పెట్టి ఇచ్చిన డబ్బు చెప్పాడు ఆదిత్య. ఆదిత్య గారు, కానీ నా మీద ఏం నమ్మకం పెట్టుకుని ఇదంతా చేస్తున్నారు, రేపొద్దున కంపెనీ లాస్ వస్తే అడిగింది మేఘన. కంపెనీకి లాభం వస్తే ఈ ఇల్లుతో పాటు ఇంకో ఇల్లు కొనుక్కోవచ్చు, అదే నష్టం వస్తే ఎక్కడ దొరకని అనుభవాన్ని పొందవచ్చు, కాబట్టి ఒకసారి ఫెయిల్ అవ్వడం కూడా ఏం తప్పు కాదు మేఘన తల నివురుతూ చెప్పాడు ఆదిత్య. నాకు తెలుసు ఆదిత్య గారు, మీరెప్పుడు నన్ను ఇలా వెనకేసుకొస్తూ ఉంటారు అని, అందుకే మీ మీద ప్రేమని అంతా ఆ లెటర్లో గుమ్మరించి మీ మీద ఒక కవిత రాశాను చూడండి అని ఆదిత్య చేతిలో ఒక పేపర్ పెట్టింది మేఘన. ఆదిత్య పేపర్ తీసుకుని sin² + cos² ఈజ్ ఈక్వల్ టు 1 అంటూ ఆదిత్య చేతిలో పేపర్ లాక్కొని మొద్దు పేపర్ ఇటు తిప్పు చదువు అని ఆదిత్య బుర్రపై కొట్టింది మేఘన. మేఘన, మరి ఎవరైనా నీ నోట్స్లో ఇవి రాస్తారా, అయినా నువ్వేంటి మొద్దు నువ్వు అని ఏకవచనంలో మాట్లాడుతున్నావు అని అడిగేసరికి మేఘన భయంగా ఆదిత్య ఎదలో తలదాచేసింది. ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడు నాకు ఇంకా గుర్తుంది, అసలు మిమ్మల్ని చూసి పడని అమ్మాయి అంటూ ఉంటారా,
మీ స్టైల్, మీ నడక, మీ నవ్వు, మీరు నవ్వితే బుగ్గుపై పడే సొట్ట, మీ డ్రెస్సింగ్ సెన్స్, మీ హ్యాండ్సమ్ లుక్స్, ఓహో ఓ గాడ్, ఇలా చెప్పుకుంటూ పోతే మీ శరీరంలో అణువణువు వర్ణించడానికి బుక్లో పేపర్స్ చాలవు, పెన్నులో ఇంకో సరిపోదు. ఇంకా ఇంత రాసిన ఇదంతా మీ బాహ్య సౌందర్యం మాత్రమే. ఇంకా మీ అసలు సౌందర్యం మీ మనసు. మీ మనసు గురించి చెప్పడానికైతే చందమామ నుంచి వచ్చే జాబిలిని సిరా కింద చేసి ఆకాశాన్ని పేపర్గా పరిస్తే ఇంకా ఎంతో కొంత లోటు మిగిలిపోతుందేమో. ఇంతేనా నువ్వు నన్ను వర్ణించిందని మీరు అనుకోవచ్చు. అసలు నేను చెప్పాలి అంటే నేనేమీ వర్ణించలేదు ఆదిత్య గారు. మీ అందాన్ని వర్ణించడానికి కాళిదాస్ కూడా ఆడదానిగా పుట్టినా ఆయన కూడా వర్ణించలేరేమో. ఇంకా చాలా ఆదిత్య గారు, ఎక్కువ వర్ణించి మీకు దిష్టి తగులుతుందేమో. చివరిగా ఒకటి, మా ఆయన బంగారం, అంతే. ఆ కవిత చదివి ఆదిత్య మేఘన వైపు చూశాడు. ఎలా ఉంది నా కవిత అని అడిగింది మేఘన కళ్ళు ఎగరేస్తూ. నిజం చెప్పిన మేఘన, నేను 10th క్లాస్లో లవ్ లెటర్ రాసిన అమ్మాయి అంత అందంగా ఉంది నువ్వు రాసిన లెటర్ అంటున్న ఆదిత్య ఛాతిపై కొట్టింది మేఘన. ఆదిత్య గారు, పవర్ స్టార్ కొత్త మూవీ డైలాగ్ చెప్పనా అని మేఘన అడిగితే చెప్పు అన్నాడు ఆదిత్య. రే డానీ, బయటికి రారా నాకు అంటున్న మేఘన నోటిపై చెయ్యి అడ్డుపెట్టేశాడు ఆదిత్య. నేను కూడా అక్కడ వరకే చెప్దాం అనుకున్నాను ఆదిత్య గారు అంది మేఘన. తన జీవితంలో జరిగిన ఈ రోజులన్నీ హిమజాకి వివరిస్తూ చెప్పింది. మేడం, నిజంగా ఆదిత్య గారు చాలా మంచివారు. అలాంటి భర్త మీకు దొరికినప్పుడు మీరు చాలా అదృష్టవంతులు మేడం. కానీ నాకు ఒక డౌటు మేడం, మీరు కంపెనీ ఓనర్ అయ్యుండి ఈ ఆఫీస్లో ఒక ఎంప్లాయీ లాగా ఉంటున్నారు. కంపెనీలో జరిగే ఏ ఈవెంట్కి మీరు రారు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆదిత్య గారిని చూడలేదు. ఎందుకు మేడం అడిగింది హిమజ. హిమజ, ఈ కంపెనీకి ఉన్నప్పుడు ఆదిత్య గారి పేరు మీద కంపెనీ ఉంచుదాం అనుకున్నాను, కానీ దానికి ఆయన ఒప్పుకోలేదు. ఈ కంపెనీ నీ కష్టార్జితం అన్నారు. ఆయన ఇప్పటికీ అదే ఫార్ములా కంపెనీలో మేనేజర్గా చేస్తున్నారు. నేను ఎంత సంపాదించిన నా భర్త ఒక కంపెనీకి మేనేజర్, అందుకే నేను ఇంకా సింపుల్ లైఫ్ని లీడ్ చేస్తున్నాను. ఇంకా మన కంపెనీ యానివర్సరీకి పిలిచి ఆయన చిన్నబుచ్చుకునే, అందుకే నేను కూడా వాటికి దూరంగా ఉంటాను. నా కోసం అంత చేసిన ఆయనకి నేను చేసింది చాలా తక్కువ అని చెప్పింది మేఘన. మేడం, మిమ్మల్ని చూసి నాకు చాలా కుళ్ళుగా ఉంది తెలుసా, ఇంత మంచి భర్త దొరికినందుకు. కానీ మా బావకి ఆదిత్య గారికి అసలు సంబంధం లేదు మేడం చిన్నపోయింది హిమజ. హిమజ మాటలకి మేఘన నవ్వుకుంది. అనిపిస్తుందా? నాకు మొదట్లో అలాగే అనిపించేది. మా ఆయన నన్ను అసలు పట్టించుకోవట్లేదు. ఆ సీరియల్లో హీరోయిన్ని హీరో చూసుకున్నట్టు మా ఆయన నన్ను చూసుకోవట్లేదు. ఆ సినిమాలో హీరోయిన్ని వాళ్ళ భర్త చూసుకుని వెళ్తున్నట్టు షాపింగ్కి అని తిప్పట్లేదు అని అనిపిస్తుంది కదా హిమజ. కానీ అసలు భర్త అంటే ఎలా ఉండాలో చెప్పనా? ఆ భర్త లేనప్పుడు కూడా మనం ఒంటరిగా బతకగలిగే ధైర్యం మనకి ఇవ్వాలి. అంతేకాని వారానికి ఒకసారి సినిమా, నెలకు ఒకసారి షాపింగ్, సంవత్సరానికి ఒకసారి బంగారు షాపింగ్ తీసుకువెళ్ళేవాడేలా ఉండకూడదు. నేను మొదట ఆదిత్య గారు నాకు ఏ విషయంలోనూ తోడురారు అని అన్నీ నేనే చేసుకుంటున్నానని ఆయన మీద చాలా కోపం వచ్చేది. కానీ తర్వాత ఆయన అలా ఎందుకు చేశారో తెలిసి బుద్ధి వచ్చింది. ఆదిత్య గారు నా బంగారం, నా క్యూట్ స్వీట్ జోడీ, హీజ్ సో క్యూట్ హిమజ అని మేఘన చెప్తుంటే మేఘన చూసి హిమజకి నవ్వొచ్చింది. హిమజ, ఈరోజు ఇంటికి వెళ్ళి మీ బావని కళ్ళతో కాకుండా మనసు పెట్టి చూడు. అతని మనసులో నీ మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది అని చెప్తుంది. అప్పుడు హిమజ సరే అని చెప్తుంటే, అవును అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయాను, చాలా సీక్రెట్. ఆదిత్య గారి కోసం డూప్లెక్స్ హౌస్ ఒకటి, స్కోడా కార్ కొన్నాను అని చెప్తున్న మేఘనాకి ఫోన్ రింగ్ అయింది. ఒక్క నిమిషం అని హిమజాకి చెప్పి కాల్ ఆన్సర్ చేసి హలో రోహిత్ అంది. మేఘన, ఏంటి ఆదిత్య గారితో నిన్న గొడవ పడ్డావంట, అందుకే ఇంకా ఇంటికి రాలేదేమో అని కంగారు పడి నాకు కాల్ చేశారు ఆదిత్య గారు అని చెప్పాడు రోహిత్. అవును గొడవైంది, కానీ అందుకు నేను ఇంటికి రావట్లేదు, ఫ్రెండ్ కనిపిస్తే తనతో మాట్లాడుతున్నాను, ఇప్పుడే బయలుదేరుతున్నాలే ఇంటికి అని లేచి తన బ్యాగ్ తీసుకుంది మేఘన. ఏమైంది మేడం, ఆదిత్య గారికి మీకు గొడవేంటి అని అడిగింది హిమజ. హిమజ, భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉన్నా ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు సహజం. నిన్న మా అమ్మని చుట్టానికి మా ఊరు వెళ్తారని ఆదిత్య గారిని అడిగితే ఇప్పుడు వద్దు తర్వాత వెళ్దూలే అన్నారు. అదే గొడవ. ఎంత పెద్ద గొడవైనా 1-2 రోజుల్లో తీరిపోతాయిలే, వస్తాను, బాగా లేట్ అయింది తన వాచ్ చూసుకుంటూ చెప్పింది మేఘన. మేడం, మన ఇద్దరికీ ఒక కామన్ పాయింట్ ఉంది, అదేంటో చెప్పనా? నేను కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ని. ఈసారి ఆయన మూవీ రిలీజ్కి మన ఇద్దరం వెళ్దాం అంది హిమజ తన బ్యాగ్ కూడా తీసుకుంటూ. మన ఇద్దరికి గొడవ అయింది అనుకోండి, నాకు ఆఫీస్ నుంచి రావడం కొంచెం లేట్ అయింది అనుకోండి,
ఆ మాత్రం దానికి అదేదో ఇంటర్నేషనల్ ఇష్యూ అయినట్టు మీరు రోహిత్ కాల్ చేసి జరిగిందంతా వాడికి చెప్పాలా? బెడ్పై ఉన్న పిల్లో ఆదిత్య మీదకి విసురుతూ అడిగింది మేఘన. ఏమో నీకు ఒక్కొక్కసారి పిచ్చి వస్తుంది కదా, ఆ పిచ్చిలో ఏం చేస్తావో అని కంగారు పడి రోహిత్కి చేశాను అన్నాడు ఆదిత్య మేఘనని దగ్గర తీసుకుని. అదైతే నాకు ఫోన్ చేసి కనుక్కోవచ్చు కదా అడిగింది మేఘన. నీకు ఒక గుడ్ న్యూస్ చేద్దాం అనుకున్నాను. రేపు మీ అమ్మ ఇక్కడికి వస్తున్నారు 2 రోజులు ఉండటానికి కాదు, ఇంకా ఎప్పటికీ మనతోనే ఉండటానికి అంటున్న ఆదిత్య వైపు చూసి, మీరు చెప్పింది నిజమా అని అడిగింది మేఘన. అవును అన్నాడు ఆదిత్య మేఘన తలకు చిన్నగా డాష్ ఇచ్చి. ఐ లవ్ యూ ఆదిత్య గారు, అసలు ఊరి దాటి ఎక్కడికి రాను అని మొండు పట్టి కూర్చున్న మా అమ్మను కూడా ఒప్పించి ఇక్కడికి తీసుకొచ్చేస్తున్నారు అంటూ ఆదిత్య బుగ్గపై ముద్దు పెట్టేసింది మేఘన. మమ్మీ నువ్వెప్పుడు వచ్చావు అంటూ అక్కడికి వచ్చారు మన మేఘన ఆదిత్య పిల్లలు అర్జున్ సహస్ర. ఇప్పుడే వచ్చాను కన్నా, మీరు డిన్నర్ చేసి బుద్ధిగా హోంవర్క్ చేసుకున్నారు కదా అని వాళ్ళని దగ్గర తీసుకుని అడిగింది మేఘన. మమ్మీ డాడీ మాకు తినిపించారు, మేము గ్రానీ రూమ్లో పడుకొని వెళ్తున్నాం, రేపు అమ్మమ్మ వస్తుందంట అంటూ మేఘన బుగ్గపై ముద్దు పెట్టి ఇద్దరు ఉమా శివాజీ గారి రూమ్కి వెళ్ళారు. మేఘన రేపు మీ అమ్మ వస్తున్నారు కదా, ఆ పైన గది రెడీ చేయించాను, నువ్వు ఇంకేమీ చూడనక్కర్లేదు చెప్పింది ఉమా. అలాగే అత్తయ్య, బాగా లేట్ అయింది కదా, మీరు ఇంక పడుకోండి అనడంతో ఉమా శివాజీ గారు కూడా పడుకోవడానికి వెళ్ళిపోయారు. పద మేఘన, ఆకలేస్తుంది అని ఆదిత్య అనడంతో ఇద్దరు డైనింగ్ హాల్కి వెళ్ళారు. ఏం చూస్తున్నావు, తిను అన్నాడు ఆదిత్య డిన్నర్ ప్లేట్ ముందు ఉంచుకుని దిక్కులు చూస్తున్న మేఘనతో చెప్పాడు. తినిపించడానికి ఆదిత్య గారు అంది మేఘన. ఏంటి ఈరోజు కొత్తగా అడిగాడు ఆదిత్య. పిల్లలకు తినిపించారంట కదా, మరి నాకు తినిపించండి అంది మేఘన. అంటే నువ్వు వాళ్ళు ఒకటేనా అన్న ఆదిత్య మాటకి, మరి మీకు వాళ్ళు నేను ఒకటి కాదు అని అడుగుతున్న మేఘనని చూసి నవ్వుకొని మేఘనకి గోరుముద్ర తినిపించాడు ఆదిత్య. హలో అండి, హాయ్. స్టోరీ చాలా బాగుంది కదా, కథ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. మరో స్టోరీతో రేపు మార్నింగ్ మళ్ళీ 8 o'clockకి మీ అందరినీ నేను కలుస్తాను. అంతవరకు అదేనండి మరో కొత్త కథతో. అంతవరకు నమస్తే.